నేను పెట్టినా కదా అది ఇదే చూపిస్తానండి. కందాన్ని అంతా ఇట్లా సన్న సన్న ముక్కలు చేసుకొని ఇగో కొత్తిమీర కందన్ ఇందులో సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొంచెం అంతా గరం మసాలా, కొద్దిగా అల్లం పేస్ట్ ఇదంతా కలిపేసి ఇది బాయిల్ చేసి క్యాబేజీలో రోల్ చేద్దాం. కీమా క్యాబేజీ రోల్స్, కందన్ క్యాబేజీ రోల్స్. కందన్ వేసి వేయించుకుంటాం. చూసారా కందన్ రోస్ట్ అయిపోతుంది. ఈ లోపల స్టఫ్ చేద్దాం. వేసుకోకుండా ఇట్లా గోల. నేను పెట్టింది ఇదే అండి, క్యాబేజీ రోల్స్. వీటికి వేరే ఏమైనా పేరు పెడతారా మీరు పెట్టండి. ఇగో ఇది అయిపోయింది. దీన్ని ఇట్లా తీద్దాం, దీన్ని ఇట్లా వేద్దాం. ఇది ఊసిపెట్టట్టుంది. దీనికి మంచిగా ఒక్కొక్క థ్రెడ్ పెట్టేసినంటే మంచిగా ఉంటుండే. ఇంకా థ్రెడ్లు గిడ్లు ఎందుకులే అని అది కొంచెం ఉడికిందంటే ఆకట్ల రోల్ అయిపోయి ఉంటది. అందుకే నిజానికి ఇవి వేడి నీళ్ళు వేస్తారు నాన్న. ఇది వేడి నీళ్ళు వేస్తే రోల్ అయిపోతుంది, ప్యాక్ అయిపోయి ఉంటది. దీనికి ఇట్లా ఇంకా మూత పెట్టి వదిలేసేయడమే. చూద్దారండి. స్టవ్ బంద్ చేసేసి చూసారా నేను చేసిన రెసిపీ ఇదే. ఎవరు గెస్ చేయలే కదా, గెస్ చేయలేరు. ఎందుకంటే ఇది కృష్ణవేణి చేసిన వంట కదా. కాకపోతే కొందరు చికెన్ కీమా క్యాబేజ్ రోల్స్ అని చెప్పారు. అయితే రెండిటిల్లో మాత్రం నేను అది పెట్టినా. సరే అట్లా చెప్పిన వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పి ఇన్స్టాలో యూట్యూబ్ లో విన్నర్స్ వీళ్ళే. పవన్ నాయనేని ఇన్స్టాలో అప్రోచ్ అవ్వండి.